అవును తమ్ముడు, దారిన పోయేవాడు పోకుండా ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఎందుకా? ఇందాకొచ్చి మీ మాస్టర్ని కొల్లబొడిచినది చూడు, ఆ పాప ఎవరో కాదు, నా భార్య. ఓ, తన వల్ల నువ్వు ఇబ్బంది పడతా ఉంటావు కదా, ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా ఆ పాపని తిట్టుకుంటావు కదా. అందుకే నా భార్యకి నీ తిట్లు తగలకూడదని నేనే ఈ పని చేస్తూ ఉన్నాను. రే 15 కొబ్బరికాయలు ఏం సరిపోతాయి? ఓ 20-25 తీసుకోండి. ఆ పసుపు కుంకుమ, కట్టిన పూలు ఒక 30 మూరలు తీసుకోండి. పూజ కోసం విడి పువ్వులు కూడా తీసుకోండి. అట్నే అదే చేత్తో ఏవైనా స్వీట్లు ఓ 4 రకాలు, పళ్ళు ఒక 4 రకాలు తీసుకోండి. అర్థమవుతుండదా? సరే బిన్న తీసుకుని త్వరగా వచ్చేయండి. మా ముగ్గురికి బట్టలు తీసుకొచ్చేసాను అత్త. అవునా? ఏది చూద్దాం. అరే చాలా బాగుండాయిరా. సరే భద్రంగా బీరువాలో పెట్టరా. బయట పూజకి ఏర్పాట్లు చేసుకోవాలా, చాలా పనులుండాయి. వెళ్ళు, త్వరగా వెళ్ళు. అలాగే అత్త. ఇంత దగ్గరగా ఉంటే చాలా బాగుంది. సర్లేండి, కింద పూజ ఉంది. పూజ పేరు చెప్పి దూరంగా పెట్టేస్తావా? దగ్గరగానే ఉంటున్నాంగా. ఇంత దగ్గరగా లేముగా. మీరు లేవండి, ఎవరైనా చూస్తే బాగోదు. ఇదిగో మన షాప్ నుంచి పూజ కోసమని బట్టలు తీసుకొచ్చాను. నాన్న ఒప్పుకోడేమో అనుకున్నాను కానీ చిరు కూడా పూజలో కూర్చోడానికి ఒప్పుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది దుర్గా. వాడిని తిడుతూ ఉంటే బాధేస్తూ ఉంటుంది దుర్గా. నిజానికి వాడంతా చెడ్డోడేమీ కాదు. ఎప్పుడూ నలుగురు గురించి ఆలోచిస్తూ ఉంటాడు, నలుగురికి సాయం చేయాలని చూస్తాడు. అమ్మ చనిపోవడానికి వాడే కారణం అన్న ఒకే ఒక్క విషయం నాన్న మనసులో ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. సర్లేండి, బట్టలు తెచ్చానన్నారు కదా, ఇటివ్వండి. బట్టలు చాలా బాగున్నాయండి. బట్టలు మాత్రమే కాదు దుర్గా, ఇంకోటి కూడా తీసుకొచ్చాను. ఏంటది? ఈ బట్టలు మా అన్నదమ్ములకి, ఇది మాత్రం నీకు. ఏంటో అది? నువ్వే చూడు. డైమండ్ రింగా? నీకోసమే ప్రత్యేకంగా చేయించాను. ఎలా ఉంది? చాలా బాగుందండి. ఇందులో ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది, అదేంటో చెప్పు.
డైమండే కదా స్పెషల్, ఇంకే స్పెషల్ ఉంటుంది. బాగా చూసి చెప్పు. ఏమో నాకేం అర్థం కావడం లేదు. ఇది ఒకటి కాదు దుర్గా, 2 ఉంగరాలు కలిపితే ఈ ఒక్క ఉంగరం అన్నమాట. అంటే మనిద్దరం కూడా ఈ ఉంగరం లాగే ఒకటిగా కలిసి ఉండే ఇద్దరం అన్నమాట. మరి నా వేలికి తొడగవా? ఇందాక ఒకటిగా ఉన్న ఉంగరం 2గా విడిపోయి మనిద్దరి వేళ్ళకి చేరుతుంది. అంటే మీరిద్దరూ ఒకరిలా ఉండాలి అని చెప్తోందన్నమాట. అర్థమైందా? అర్థమైందండి. సరే ఉండు, పూజ పనులు చాలా ఉన్నాయి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. నన్ను క్షమించండి. నా మీద మీరెంత ప్రేమ చూపిస్తున్నారో నాకు అర్థమవుతుంది. నాకు ఈ ప్రేమ కావాలి. నేను మీకు దగ్గరగానే ఉండాలి. ఇంతకుముందు వాడి కోసం మిమ్మల్ని బాధ పెట్టాను, కానీ మా అన్నయ్య చావుకి కారణమైన చిరంజీవిని మాత్రం నేను ఎప్పటికీ క్షమించలేనండి. రేపు చిరంజీవి విషయం పూర్తిగా తెలియగానే అందరి ముందు ఆ విషయాన్ని బయటపెట్టి మళ్ళీ ఈ ఇంటి వైపు చూడకుండా చేస్తాను. మావయ్య గారి చేతే చిరంజీవిని మెడపెట్టుకుని బయటికి గంటించేసి నా చెల్లెలు శాశ్వతంగా నాతోనే ఉండిపోయేలా చేసుకుంటాను. దాని జీవితాన్ని కాపాడుకుంటాను. నాకు మీరెంత ముఖ్యమా, నా తోడబుట్టిన చెల్లెలు కూడా అంతే ముఖ్యమండి. ఖచ్చితంగా దాన్ని కాపాడుకుంటాను. ఏం మీనాక్షి అక్క, నీకు పోటీగా ఈడెవరో బిర్యానీ బండి పెట్టినట్టున్నారుగా? వాసన ఈడదాకా వస్తుండది. నన్ను కాదని దమ్ బిర్యానీ పెట్టేంత దమ్ము ఎవరికుందరా ఇక్కడ? రోజూ వచ్చే వాసన కాదే ఇది.